ఏమయ్యా ఎలారా? రండి సార్. నమస్తే సార్. ఆ డాక్టర్ మర్డర్ గురించి ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు సార్. ఒకే ఊళ్ళో ఉన్నారు, చచ్చిపోయాడు. ఏమీ తెలియదంటున్నా? నిజంగా నాకు తెలియదు సార్. అవును, ఆ మురళీ పాండు ఎలాంటి వాళ్ళు? సార్ నిజానికి వాళ్ళిద్దరూ మంచి మనుషులే, కానీ వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మీకేమన్నా తెలుసామా? మాకేం తెలియదు సార్, కానీ డాక్టర్ బాబు చాలా మంచివాడు. దాచకుండా చెప్పమ్మా. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదు. సరే, దీని గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అట్టాగే అండి. ఈ ఊళ్ళో చాలా మంది హంతకుడు తిరుగుతూ ఉన్నారా? రే ఆగ్రా, ఎవరి గురించి వాగుతున్నావు? నిన్నే అన్నానరా. ఏ నువ్వు హంతకుడు నీకు తెలీదా? ఏంట్రా వాగుతున్నావు? జైదీరా, అవునరా, హంతకుడిని హంతకుడు అనుకుంటా ఏమని అనమంటావు? ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా నువ్వేరా హంతకుడివి. ఒకే ఊళ్ళో కొట్టుకున్నారు, సిగ్గుగా లేదు? అది కదన్నా, వాడు నన్ను హంతకుడు అంటున్నాడు. అవునన్నా, ఆపోవయ్యా, ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? వెళ్ళవయ్యా. నిన్నేం చేస్తాను చూడు. వెళ్ళమన్నాను కదా. ఓయ్ మీరు కూడా వెళ్ళండియా. పాండు, ఆ రోజు సీనుతో గొడవ పడినప్పుడు నేను ఏదో చేసి ఉండాలి, నాతోనే పెట్టుకుంటావా? వదిలే మరలే, వదిలే. మరి నువ్వు వెళ్ళు, వీటితో ఒంటరిగా మాట్లాడాలి. చూసుకోండి. ఏంటి మురళి, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నువ్వు బాగా తెలివిగలవాడు అనుకుంటే ఇలా చేస్తున్నావు ఏంది? దీనికి అంతరికే కారణం మీరే అన్నా. నేనేం తప్పు చేస్తానయ్యా? వాడు ఏం చేసినా సరే మీరు వాడికి వత్తాసు పలుకుతున్నారు, అందుకే నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఇప్పుడు నన్నే హంతకుడు అంటున్నాడు. వాడే కాదయ్యా, ఈ ఊళ్ళో వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? ఇలా రా. నేనే అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు జరిగిన నిజం ఏంటో చెప్పు. ఏం నిజమన్నా? పెళ్లి జరిగిన రోజు రాత్రి నువ్వే డాక్టర్ గొంతును చంపేశావు. అది నా మనవరాలు చూసింది. ఇప్పటికే నిజం చెప్పు మురళే. ఆ రోజు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తానన్నా. ఆ రోజు డాక్టర్ గొంతు నేను నులిమింది నిజమే, కానీ ఎందుకు అలా చేశానో మీకు తెలుసా? ఏంటి డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఏమీ లేదంటున్నారు, మొహం అలా వాడిపోయింది. మీకు ఏదైనా లోటు జరిగిందా? కమల్ గురించే. కమల్ గురించా? ఏంటి విషయం? ఈ మధ్య వాడి ప్రవర్తన ఏం బాలేదు. నేను కస్తూరితో ముందే చెప్పాను, కానీ తనే నమ్మలేదు. ఈరోజు కస్తూరి బట్టలు తీసుకుని అదోలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ విషయం ఎవరితో చెప్పాలో తెలియక. డాక్టర్, కస్తూరి మిమ్మల్ని ఇష్టపడిందనే ఒకే ఒక కారణం వల్ల నా ఆశల్ని చంపుకుని మీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తే మొదటి రోజే మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావా? కమల్ అంటే ఎవరనుకున్నావు? నా ప్రాణం రా. నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదే జరిగింది. ఏందో అట్టా చెప్పాడు. వాడే మనిషి అయ్యా, చచ్చిపోయేటప్పుడు అట్టాంటి మాట చెప్పి చచ్చాడు. కమలు ఏమీ తెలియని అమాయకుడు కదా, అలాంటి పోయి చచ్చా. అందువల్లే డాక్టర్ గొంతు నిలిమాను. నేను ఎవరైనా హత్య చేస్తానా అన్నయ్య? సరే వదిలేవయ్యా, ఇప్పుడు నిజం తెలిసింది కదా. డాక్టర్ ఎలా చచ్చుంటాడు? లక్ష్మి, ఎవరు? నేనేనే. రావదునా, కూర్చోదునా. ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నావులే వదినా. కాఫీ తీసుకురమ్మంటావా వదినా? వద్దమ్మా, కూర్చో. ఏమైందే? మా ఇంటి వైపే రావట్లేదు, నా కోడలు కూడా రావట్లేదు. అది చిన్నపిల్ల.
నువ్వైనా దానికి చెప్పొచ్చు కదా. అది చేసిన పనికి నీ ఇంటి గడప ఎలా తొక్కమంటావు వదినా? నా మొహం ఎలా చూపించను వదినా? నువ్వే చెప్పు వదినా. దానికైనా అలా వదిలేస్తామా? జరిగింది ఏదో జరిగిపోయింది. అదే తలుసుకుంటూ కూర్చుంటే ఎట్టా? దానికి నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు వదినా. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. జీవితాన్ని అనుభవించాల్సిందే చిన్నపిల్లలే కదా. నా మాటిని లక్ష్మి, పిల్లకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. నేను నా బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమవుతుంది వదినా. ఏదో మాట్లాడాలన్నావు కదా మావయ్య. మాట్లాడాలని పిలిచాను. నువ్వు మాట్లాడితే విందాం అనుకుంటున్నాను. దయచేసి మనసు విప్పి మాట్లాడక కస్తూరి. ఇక మాట్లాడటానికి ఏముంది మావయ్య? నువ్వు నన్నే తలుచుకొని జీవిస్తున్నావు. కానీ నేను అలా కాదు కదా మావయ్య. నీ ప్రేమని త్యాగం చేసి నాకు నచ్చిన వాడితో నాకు పెళ్లి చేసావు. నీ గురించి ఆలోచించుకునే లేదు. నాకేం లోటు లేదు మావయ్య. ఇలా జరగాలని నా తలరాత. నేను ఇలాగే ఉంటాను. నా జీవితం ముగిసిపోయింది. కస్తూరి, అవును మావయ్య. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పప్పలతో సుఖంగా ఉండాలి. నాకు అదే చాలు మావయ్య. నా కస్తూరిని ఇంతకు ముందులాగా చూడాలి. ఈ ఊరు కూడా అదే కోరుకుంటోంది. నాకు ఇప్పుడు కూడా నీ విషయంలో బాధ్యత ఉంది కస్తూరి. నా జీవితాన్ని ఎప్పుడు నేను ఒంటరిగా ఊహించుకోలేదు కస్తూరి. నీకు తోడుగా నేనుంటాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు సరే అని చెప్పు. జీవితాంతం ఈ మావయ్య నీకు తోడుగా ఉంటాడు. చెప్పు కస్తూరి. మావయ్య, నా మనసులో నీకు దైవస్థానాన్ని ఇచ్చాను. నిన్ను ప్రార్థించగలను. నీతో కలిసి జీవించలేను. క్షమించు మావయ్య. కస్తూరి ఆగు. ఏమీ అర్థం కావట్లేదు. వాడు నడితే వీడు అంటున్నాడు, వీడు నడితే వాడు అంటున్నాడు. హత్య చేసినోడు ఎవడో కనిపెట్టి లోపల నెత్తి మీద వెంట్రుకలు రాలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏమైనా ఉందా? ఏంది పొగరా? ఎవడి వల్ల కంది నా వల్ల అవుద్ది. నా వల్ల అయింది ఎవడి వల్ల కాదు తెలుసుకో. ఇదిగో చూడు, చెడ్డి ఇప్పేసి రోడ్డు మీద తరివేస్తాను. మూసుకుని ఉండాలి. అయ్యో, నువ్వు చేసినా చేస్తావే, కానీ ఒకటే, పోలీసులు కనిపెట్టే లోపు నేను కనిపెట్టి తీరతానే. ఓయ్, నోరు మూసుకొని ఉండవయ్యా. మురళిని అంతకడంటే నిన్ను చంపేస్తాడు. పాండును అంతకడంటే నీకు దొరికే ముక్కా చొక్కా దొరకదు. నీ పంచాయతీ తీసుకెళ్లి బయట పెట్టుకో. నీ పంచాయతీ గురించి నాకు తెలీదు. ఏంది నోటుకొచ్చిన మాట్లాడుతున్నావు? నేను పంచాయతీ చేశానంటే 18 గ్రామాలు వణుకుతాయి. నువ్వు నా ముందు జుజుబీవే. ఓయ్, నోరు మూసుకొని ఉండలేవో? అరజిచ్చిన కోట మర్చిపోయావా? మీ నాన్న ఏదో నాయకుడు కాబట్టి అదే నీకు ఇచ్చారు. మిగతా విషయాల్లో నువ్వు చాలా వేస్ట్ అయ్యా. ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేస్తుందే.